నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎగ్ ఫ్రీజింగ్ అంటే oocyte విట్రిఫికేషన్ అని కూడా అంటాము. ఇది ఎందుకు చేస్తాము, ఎవరిలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా కనుక్కుందాం. ముందుగా ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక మంచి పద్ధతి, ప్రోటోకాల్ తయారైంది. ట్రీట్మెంట్ ఆప్షన్ మహిళల్లో పర్సనల్ కారణాల వల్ల, ప్రొఫెషనల్ కారణాల వల్ల లేదా మెడికల్ కారణాల వల్ల ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ ఏంటంటే పార్ట్నర్ లేరు అనుకోండి, టైం అయిపోతుంది, ఏజ్ దాటుతుంది, పార్ట్నర్ దొరకలేదు లేదా పార్ట్నర్ గురించి షూర్ లేనప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేయించుకుంటున్నారు. ప్రొఫెషనల్ కారణాల్లో చదువుకోవాలని లేదా లైఫ్ లో సెటిల్ అవ్వాలని, కెరియర్ ఆప్షన్స్ చూసుకుందాము, తర్వాత ప్రెగ్నెంట్ అవుదాం అనుకున్నప్పుడు కూడా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. మెడికల్ కారణాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ముందు ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకునేటప్పుడు అండాశయాల్లో అండాలు చచ్చిపోతాయి లేదా ఉండవు, ఈ ట్రీట్మెంట్ తర్వాత బతకవన్నమాట. సో అలాంటప్పుడు ఈ ట్రీట్మెంట్ కి ముందు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుంటారు. కాకపోతే కొన్ని మెడికేషన్స్ ఇస్తే క్యాన్సర్ ఫ్లేర్ అప్ అవ్వచ్చు, అంటే ఎక్కువ అవ్వచ్చు. అలాంటప్పుడు జాగ్రత్తగా ఏ క్యాన్సర్ ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్స్ బయటికి తీసాక కీమోథెరపీకి వెళ్ళమని చెప్తారు. సో ఈ కారణాల కోసం ఎగ్ ఫ్రీజింగ్ చేస్తారు. ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారు? ముందుగా మీకు పీరియడ్ వచ్చినప్పుడు పీరియడ్ కి 2వ రోజు నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వడం, అంటే హార్మోన్స్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్స్ ఒక 10 రోజులు నడుస్తాయి. 11వ రోజు లేదా 12వ రోజు అనెస్థీసియా ఇచ్చి ఒక సన్నటి సూది ద్వారా ఈ అండాల్ని బయటికి తీయడం జరుగుతుంది. కొన్ని గంటల్లో ఈ ఎగ్స్ ని ఫ్రీజ్ చేయాలి. ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా బయటికి తీసి థా చేసి మీ పార్ట్నర్ స్పర్మ్స్ తో ఫలదీకరణం చేశాక తయారైన పిండంని గర్భసంచిలోకి వేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇది మెడికల్ గా వాడేటప్పుడు, ఎస్పెషల్లీ మెడికల్ కారణాల కోసం వాడేటప్పుడు జాగ్రత్తగా లో డోస్ మెడికేషన్స్ ఇచ్చుకుంటూ చేయడం జరుగుతుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. డెఫినెట్ గా క్యాన్సర్ కి ముందు అయితే జాగ్రత్తగా లో డోస్ మెడికేషన్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ గా మీరు పర్సనల్, ప్రొఫెషనల్ కారణాలకు చేయించుకుంటున్నారంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. అండాలు బయటికి తీసి మీరు ఫ్రీజ్ చేయించుకుని ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎన్నేళ్ళైనా కూడా రావచ్చు. అండాలు ఏ ఏజ్ లో ఫ్రీజ్ చేస్తారో ఆ ఏజ్ అండాలే ఉండిపోతాయి. మీరు 30 కావచ్చు, 40 కావచ్చు, బట్ అండాలు 30s లో చేస్తే 30 ఏజ్ లోనే ఉండిపోతాయి అనమాట. బెస్ట్ ఏజ్ ఏంటంటే 25 నుంచి 35 వరకు మంచి ఏజ్. మీరు ఎగ్ ఫ్రీజింగ్ ప్లాన్ చేస్తున్నారంటే ఇది కరెక్ట్ ఏజ్. ఈ ఏజ్ లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ తక్కువ ఉంటాయి, అండాలు కరెక్ట్ నంబర్ లో వస్తాయి, క్వాలిటీ బాగుంటుంది కనుక ఈ ఏజ్ లో చేయించుకుంటే మీరు ఫ్యూచర్ లో వాడేటప్పుడు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఈ ఏజ్ లో చేయించుకోవాలి. సక్సెస్ రేట్ అనేది 100% ఉండదు. అండాలు ఫ్రీజ్ చేసుకొని బయటికి తీసినప్పుడు సర్వైవల్ రేట్ అనేది 80-90% ఉంటుంది. అంటే 10 ఎగ్స్ ఫ్రీజ్ చేసామంటే 8 నుంచి 9 సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే విట్రిఫికేషన్ ప్రోటోకాల్ చాలా బాగుంది కనుక ఇప్పుడు ఇంత సర్వైవల్ రేట్ ఉంది. ముందు స్లో ఫ్రీజింగ్ అనే ప్రోటోకాల్ తో 60% సక్సెస్ రేట్ ఉండే. సో ఇప్పుడు సక్సెస్ రేట్ కూడా బెటర్ అయింది కాబట్టి విట్రిఫికేషన్ తో సక్సెస్ రేట్ ఆఫ్ ఫ్రీజింగ్ అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా చాలా బాగుంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.